ఎంజీ రావు గారు, G20 సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రధాని మోదీ సౌత్ ఆఫ్రికా వెళుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ సమ్మిట్కి ట్రంప్ కూడా రావాలి, కానీ ట్రంప్ అయితే హాజరవడం లేదు అన్నది మనకున్న సమాచారం. ఈ G20 సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా భారత్కు కలిగే ప్రయోజనం ఏంటి అండ్ ట్రంప్ ఎందుకు అవాయిడ్ చేశారు ఈ సమావేశాన్ని? ఎస్ అండి, ఇప్పుడు G20 అనేది ప్రపంచ వేదికపై ప్రపంచంలోనే అతి స్ట్రాంగెస్ట్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ గ్రూప్ G20. ఇందులో ముఖ్యంగా పశ్చిమ దేశాలు G7 కంట్రీస్ ఉంటాయి. అదేవిధంగా ఎమర్జింగ్ ఎకనామీస్ అని అభివృద్ధి చెందుతున్న దేశాలైన చైనా, ఇండియా, వియత్నాం ఇలాంటి టాప్ 20 ఎకానమీస్ ఉంటాయి అన్నమాట. G7 ఇటు బ్రిక్స్ ఎకానమీస్ అన్నీ ఉండేదే G20. చెప్పాలంటే అన్ని కాంటినెంట్స్కి అక్కడ ప్రాతినిధ్యం ఉంది. G7కి ఈరోజు విలువ లేదు. అదేవిధంగా బ్రిక్స్ అనేది ఒక డెవలపింగ్ ఎకానమీసే, కానీ అభివృద్ధి చెందుతున్న అంటే డెవలపింగ్ ఎకానమీస్ రెండు ఒకే వేదికను పంచుకునేదే G20. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కంటే అతి పెద్దది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ గతిని మార్చే నిర్ణయాలు తీసుకునే వేదికే G20 అన్నమాట. అంతటి అత్యున్నతమైన సమావేశం ఈరోజు నవంబర్ 21 నుంచి నవంబర్ 23 వరకు 3 రోజుల పాటు జోహన్నస్బర్గ్ దక్షిణ ఆఫ్రికాలో ఆఫ్రికా ఖండంలో జరగబోతుంది ఈ G20 సమావేశం. ఇంతటి అత్యున్నతమైన సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా 3 రోజులు సౌత్ ఆఫ్రికాలో ఉండేటట్టు ప్లాన్ చేసుకుని 3 రోజుల సమావేశంలో ఆయన ప్రసంగించదలిచారు. కానీ ఈ సమావేశంలో చాలా కీలకమైన దేశం అమెరికా రావడం లేదు. ఎందుకు? మోడీ గారు అక్కడికి వస్తున్నందుకు, ఎందుకంటే కౌలాలంపూర్ ఏషియన్ సమ్మిట్కి ట్రంప్ వచ్చినందుకు మోడీ గారు వెళ్ళలే. అందరూ అనుకుంటారన్నమాట ఇప్పుడు మోడీ వెళ్తున్నందుకు ట్రంప్ రావడం లేదని. దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ముందే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా అనేది నాకు గిట్టదు. అసలు దక్షిణాఫ్రికా ఈ G20లో ఎందుకు ఉండాలి? చిన్న ఎకానమీ, ఎందుకు పనికిరాని దేశం అని దక్షిణాఫ్రికాని ఆయన అవమానించడం జరిగింది. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో వైట్ రేసు అంటే శ్వేత జాతీయుల మీద ఈ దక్షిణాఫ్రికా ప్రభుత్వం కక్ష సాధింపులకు వెళ్ళి వాళ్ళ భూములు అవి లాగేసుకుంటుంది. కాబట్టి ఈ దక్షిణాఫ్రికాకి నేను రాను అని ట్రంప్ ప్రకటించడం జరిగింది. అది దక్షిణాఫ్రికా అమెరికాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడం వల్ల ట్రంప్ అక్కడ రావడం, అంతేగాని మోడీ అక్కడికి వెళ్తున్నందుకు ట్రంప్ అక్కడికి రాకపోవడం కాదండి. కానీ ఏదేమైనప్పటికీ G20 సమావేశంలో ట్రంప్ పాల్గొనకపోవడం అనేది అది అమెరికాకి చాలా తీవ్రమైన నష్టం. దాని కీర్తే అప్రతిష్ట పాలైపోయింది. అది ట్రంప్ దౌత్య విధానంలో ఉన్న లోపాలని మనం చెప్పవచ్చు. కానీ ఈ G20 సమావేశానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళడం వల్ల అదే సమావేశంతో ప్యారలల్గా ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది G20 సమ్మిట్ ఇండియా, దక్షిణాఫ్రికా, అదేవిధంగా బ్రెజిల్ ఇప్సా అనే ఒక గ్రూప్ కూడా మీట్ అవ్వబోతుంది. అది వాణిజ్యపరంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియాకి, ఆఫ్రికా ఖండానికి, అదేవిధంగా దక్షిణ అమెరికా ఖండానికి మూడిట్లకి వారధులు అంటేదే ఇప్సా గ్రూప్ అనమాట. అక్కడ రష్యా, చైనాలు ఉండవు. ఈ సమావేశం అక్కడ జరగబోతుంది కాబట్టి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇండియా కూడా అక్కడ రష్యాతో, చైనాతో సమావేశాలు ఉన్నాయి. ఎన్నో దేశాలతో ద్వైపాక్షిక సమావేశాల్లో ఇప్పుడు మోడీ చాలా బిజీగా ఉంటారు 3 రోజులు. ఇది చాలా ట్రేడ్ డీల్స్ కుదరబోతుంది. తర్వాత ఈ G20 ఎకానమీస్తో కలిపి ఆఫ్రికాలో ఒక 10 కంట్రీలు, అదేవిధంగా ఏషియాలో ఇంకొక 40 దేశాలు అతిథులుగా రాబోతున్న IMF, IBRD, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు అంటే అంతర్జాతీయ సంస్థలు కూడా దీనికి రాబోతున్నాయి. అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ఒక సమావేశం, UN తర్వాత అతిపెద్ద సమావేశం. దానికి మోడీ గారు చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా వెళుతున్నారు. మనం చూస్తాం 3 రోజులు మోడీ గారు ద్వైపాక్షిక సమావేశాల్లో ఎన్ని నిర్ణయాలు భారతదేశానికి అనుకూలంగా ఉండబోతున్నాయి మనం చూస్తున్నాం. ఇక్కడ G20 సమావేశాల ద్వారా మోడీ అటెండ్ అవ్వడం వల్ల అక్కడ లక్ష్యం ఏంటంటే, అక్కడ G20 సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం ఒకటి ఉందండి. అది సస్టైనబిలిటీ అంటే సమ్మిళత్వం, ప్రపంచం మీద ఈక్విటీ అంటే ప్రపంచం అంతా సమానత్వం ఉండాలి అనే ఒక నినాదాలతో అది తీసుకుంది. దక్షిణాఫ్రికాలో 3 అద్భుతమైన నినాదాలు. ఈరోజు ప్రపంచానికి కావాల్సింది అదే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరత కావాల్సింది అదే. ఈ టారిఫ్లను ఎదుర్కోవాలంటే G20 సమావేశాల్లో నిర్ణయాలు అవసరం. కాబట్టి అందుకే ట్రంప్ కూడా రావడం లేదు. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్ అన్నీ అంటే సదర్న్ కంట్రీస్ అంటారన్నమాట. డెవలపింగ్ కంట్రీస్కి వాయిస్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు G20 సమావేశంలో డెవలప్డ్ కంట్రీ G7 కంట్రీస్ ఉన్నా, యూరోపియన్ కంట్రీస్ ఉన్నప్పటికీ వాయిస్ అతిపెద్దది ఎవరిదంటే డెవలపింగ్ కంట్రీస్ లైక్ చైనా, రష్యా, ఇండియా, ఈ బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఈ వియత్నాం, ఇండోనేషియా ఈ కంట్రీస్ వాయిసే చాలా పెద్దగా ఉంది. కాబట్టి ఇండియా వికసిత్ భారత్ లక్ష్యంగా
ఈ డెవలపింగ్ కంట్రీస్తో సంబంధాలు, ట్రేడు, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ పెంచుకుని అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించుకోవడం అనే భాగంలో ఇండియా చర్యలు తీసుకుంటుంది. దానికి వేదిక ఈరోజు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 3 రోజుల డిప్లొమసీ మనం G20 సమావేశంలో చూడబోతున్నాం. ఈ G20 నుంచి అమెరికా రావకపోవడం అంటే అది అమెరికాకే కాదు ప్రపంచానికి నష్టమైన, అమెరికాకి ఎక్కువ నష్టం కలిగించబోతుంది. రైట్. ఇక 3.5 ఏళ్లకు పైగా